హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. అయితే ఈరోజు టాలీవుడ్లో ఒక పెద్ద వివాదం నెలకొంది. ఆ వివాదం ఈరోజు నెలకొన్నది కాదు, ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఉన్నది. అదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్స్ రెండుగా విడిపోయింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి వాళ్ళు మార్జిన్ ఇవ్వననేసి, లేకపోతే ఎగ్జిబ్యూటర్స్ మాకు ఖచ్చితంగా సినిమాలో షేర్ కావాలనేసి గత 10 ఏళ్ళుగా కొట్టుకుంటున్నారు. అయితే దీంట్లో డిస్ట్రిబ్యూటర్స్కి హెడ్గా ఉన్న శిరీష్ రెడ్డి గారు, అని మీకు అందరికీ తెలుసు. శిరీష్ రెడ్డి గారు అంటే దిల్ రాజు గారు వర్గం, దిల్ రాజు గారు తమ్ముడు. ఆయన ఏషియన్ సునీల్ గారు కలిపి నిన్న ఒక ప్యానల్ ఏర్పాటు చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్గా అయితే మాత్రం ఆయన మాట్లాడారు. దీని మీద ఇమ్మీడియట్గా స్పందిస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మైత్రి మేకర్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు అయితే మాత్రం వాళ్ళ వర్గంగా చీలిపోయి ఇది ఎలా సమంజసం, ఇది మేము ఇవ్వమని చెప్తున్నారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇది ఏంటంటే గత సంవత్సరంలోనే హరిహర వీరమల విషయంలో మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో ఈ ఇష్యూ గట్టిగా లేవనెత్తుంది. ఎందుకంటే హరిహర వీరమల రాక నెల రోజుల ముందే ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన దిల్ రాజు గారు అయితే మాత్రం ఈ ఇష్యూ మీద గట్టిగా పోరాడతాను, లేకపోతే సినిమా హాల్స్ బంద్ ప్రకటిస్తాననేసి ఒక కొత్త విషయాన్ని నెలకొని కొత్త వివాదాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన వెంటనే ఏం రత్నం గారు దీని మీద ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్ అయ్యి దిల్ రాజు గారు వాళ్ళ ప్యానల్కి అయితే మాత్రం అతను తన మెమరాండం పంపించాడు. ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను, ఓ డిప్యూటీ సీఎంగా నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాననేసి గట్టిగానే మీకు అఫీషియల్గా స్పందించాడు. ఇలా స్పందించిన వెంటనే దిల్ రాజు గారు ఫ్రెండ్షిప్ అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఫ్రెండ్షిప్తో ఇమీడియట్గా స్పందనకి వెనక్కి తగ్గారు. అది మీ అందరికీ గుర్తుంది. తర్వాత ఆర్నారాయణమూర్తి గారు మాట్లాడిన విషయాలు అన్నీ గుర్తున్నాయి. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ అంటే ఏంటి, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ అంటే ఏంటి, అసలు వీళ్ళిద్దరూ కలిపి ఎందుకు ప్రొడ్యూసర్తో షేర్ మాట్లాడుకుంటున్నారు అనేది నేను నా వీడియోలో పూర్తిగా చెప్పిన లింక్ ఉంది, అది మీకు పెడతాను. అయితే ఈరోజు మరి ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో మళ్ళీ ఈ ఇష్యూ తెరపైకి ఎందుకు వచ్చింది, దీని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఏమంటుందంటే గతంలో హరిహర వీరమల టైం తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఆ సంవత్సరం తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి కదా, ఆ విషయాలకు మీరు ఎందుకు స్పందించలేదు, కరెక్ట్గా పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అని చెప్పి మరి సీరియస్ అయిన నాగవంశీ గారు మరి దీని మీద చాలా గట్టిగా అయితే వివరణ అడుగుతున్నారు. దీని మీద మరి శిరీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, లేకపోతే ఏషియన్ సునీల్ గారు ఏం మాట్లాడతారు అనేది ఇక రాబోయే రోజుల్లో చూడాలి. ఏదేమైనా కానీ ఈ ఇష్యూ మళ్ళీ సైలెంట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద అనేది మైత్రి మేకర్ సినిమా అనేది కాదండి, ఇప్పుడు ఇది మెగాస్టార్ యొక్క వారసుడు సినిమా. ఇప్పుడు మెగాస్టార్ అంటే చిరంజీవి గారు వస్తారు, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి పెద్ద సినిమా అయితే ఆగే ఛాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాగే ఈ ఇష్యూ మాత్రం మళ్ళీ సైలెంట్ అయిపోతే నేను అనుకుంటున్నాను. మరి సైలెంట్ అవ్వకుండా మేము ముందుకెళ్తామని శిరీష్ రెడ్డి గారు మొన్న మాటలు చూస్తూ ఉంటే కొంచెం ఆవేశంగానే కనిపిస్తున్నాయి. మరి ముందుకెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ చాలా దారుణంగా సతికిలు పడిపోయింది. ఈరోజు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు రన్ చేసే విధానం అయితే చేసుకునే పొజిషన్ ఉన్నాయి. ఇప్పుడు సామాన్యుడు ఎవడో కూడా ఒక నార్మల్ సినిమాకి థియేటర్కి వచ్చే పొజిషన్ లేదు. అందులో ఓటీటీలో చూస్తున్నాం, మొబైల్లో చూస్తున్నారు. సో అటువంటి విషయాల్లో మరి సింగిల్ స్క్రీన్ కాపాడి సామాన్యం కూడా థియేటర్కి రప్పించి లేక కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారంటే శిరీష్ రెడ్డిని తీసుకుంటాను, సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తాను అనేది చెప్తున్నాడు. దాని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం మాట్లాడుతుంది, సినిమా టికెట్ రేట్లు తగ్గించడమే కదా పాప్కార్న్ రేట్లు కూడా తగ్గించి మాట్లాడు అనేసి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా ఈ ఇష్యూ మీద రాబోయే రోజుల్లో మరి పెద్దలు, సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా స్పందించి ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేస్తారా, లేకపోతే ఈ ఇష్యూ బంధుకు పిలుపునిచ్చి దాకా వెళ్తుందనేది చూడాలి. ఈ వీడియో కనుక మీరు చూసి ఇక్కడ దాకా వచ్చారంటే నన్ను ఇష్టపడుతున్నాను, నన్ను లైక్ చేస్తున్నానని నాకు అర్థమవుతుంది. మరి మంచి కంటెంట్తో మీకు ముందుకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతకన్నా ముందు మీరేమనుకుంటున్నారో కామెంట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు కలిసే వరకు సైన్ అవుట్ మీరు.